కూడా మనం మళ్ళీ తిరిగి మాట్లాడలేని మాటలు మాట్లాడతారు. మళ్ళీ సోషల్ మీడియాలో ఎవరన్నా ట్రోల్ చేస్తే మళ్ళీ బొక్క పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తారు. మా పరిస్థితి కూడా ఎలా ఉందంటే మేడం, ముందు నొయ్యి వెనకాల గొయ్యిలాగా ఉంది మా పరిస్థితి కూడా, మా జనసేన పార్టీ కానీ కూటమి నాయకుల పరిస్థితి. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన గలీజు మాటలు మేము అసలు ప్రస్తావించడం మాకు ఇష్టం ఉండదు, దాని గురించి డిస్కస్ చేయడం కూడా మాకు ఇష్టం ఉండదు. కాకపోతే మీడియా మమ్మల్ని రెస్పాండ్ అవ్వమని అడుగుతారు, రెస్పాండ్ అవ్వకపోతేనేమో మీతో ఇబ్బంది, రెస్పాండ్ అయితేనేమో మా నాయకుడు మాకు మళ్ళీ అక్షంతలు వేస్తారు. వాస్తవాలు తెలియాలి, ఆవిడ ఏం మాట్లాడుతుంది, మరి మీరే విధంగా రెస్పాండ్ అవుతున్నారు ఆమె వ్యాఖ్యలకి, జనసేన నాయకులు కానీ కూటమి నాయకులు కానీ ఏమంటారు? అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఏమి అనలేదు అనుకోండి, అదిగోండి అసలు ఏమి అనట్లేదని అంటుంటారు. అందుకనే మీరు జనాలుగా ఆన్సర్ చేయాల్సిందే. అదే మేడం, అదే ఇప్పుడు రెస్పాండ్ అయితేనేమో మా నాయకుడు తిడతారు, మీరు ఎందుకు అసలు ఆ బురద ఎందుకు మీరు వేసుకుంటున్నారు, అలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలకు మీరు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు, అవంతా లేకి మాటలు గలీజ్ మాటలు అని ఆయన తిడతారు. రెస్పాండ్ అవ్వకపోతేనేమో మేమేం రెస్పాండ్ అవ్వట్లేదు, మా సైడ్ ఏదో తప్పు ఉందని ప్రజలు అనుకుంటారు. సో మా పరిస్థితి అంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. అయితే ఇక రోజా గారు మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. అక్కడ ఆ రోజున సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఆయన రకరకాల కుట్రలు చేస్తా ఉన్నారు. అక్కడ తిరుపతిలో ఇష్టం వచ్చినట్టు గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి మీద అబాండాలు వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఆయన ఇష్టారీతిన ఆధారాలు లేని ఆరోపణలు ఆయన చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి గోవులు చనిపోయాయి, గోవుల్ని సరిగ్గా సంరక్షించట్లేదు, సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆయన ఏవేవో ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి అసలు గోవులు ఎలాంటి పరిస్థితుల్లో మన దగ్గరికి వస్తాయి, ఎన్ని రకాలుగా డొనేషన్స్ వస్తాయి, గోవులు వచ్చిన తర్వాత వాటిని ఎట్లా సంరక్షిస్తారు, 2023 నాటి రిపోర్టు చూపించి ఆ రోజున గోవుల పరిస్థితి ఏంటి, ఈ రోజున గోవుల పరిస్థితి ఏంటి అని చెప్పి ఈవో శ్యామలరావు గారు చాలా క్లియర్ గా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. తిరుమలకు సంబంధించి ఎట్లా సంరక్షిస్తా ఉన్నారు, ఎట్లా వాళ్ళు యాక్షన్ తీసుకుంటా ఉన్నారు, ఎట్లా వాళ్ళు గోశాలను సంరక్షిస్తా ఉన్నారు అని చెప్పి ఆయన సుదీర్ఘంగా చాలాసేపు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళకి తెలుసు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి తెలుసు, వీళ్ళు ఏదో సవాల్ చేస్తారు కానీ పోలీసులు వీళ్ళని వెళ్ళనివ్వరు. ఎందుకు వెళ్ళనివ్వరు అంటే అక్కడ శాంతి భద్రతలు రక్షించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. ఇప్పుడు ఏదో వీధి రౌడీల్లాగా రారా చూసుకుందాం అని చెప్పి ఏదో సందులో కొట్టుకునేలాగా ఉండదు మేడం. అక్కడ కూటమి నాయకులు బాధ్యతగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత సిబ్బందితో లేకపోతే వాళ్ళకున్న గార్డ్స్ తో మాత్రమే వాళ్ళు వెళ్ళి గోశాలలో వెయిట్ చేయడం జరిగింది. కానీ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కానీ, ఈ రోజా గారు కానీ, లేకపోతే ఎంపీ గారు కానీ, వీళ్ళందరూ కూడా మంది మార్బలాన్ని రెడీ చేసుకున్నారు. ఎందుకు రెడీ చేసుకున్నారండి అంటే మీరు ఒక చర్చ చేయాలని వెళ్తున్నప్పుడు మీ అప్రోచ్ అలా ఉండదు కదా. మీరు నిజంగా ఒక డిబేట్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే మీరు అక్కడ నిజంగా వాస్తవ పరిస్థితులు ప్రజలకి వివరించడానికి వెళ్తున్నప్పుడు మీరు వేల మందితో వెళ్తే గోవులు బెదిరిపోవా మేడం? అక్కడ ఏదైనా చెదురుమదురు ఘటన జరిగితే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఈ మోకలో వేల మందిని వీళ్ళు పోగేసుకుని ఏదో బల సమీకరణ లాగా, బల నిరూపణ లాగా వీళ్ళు అక్కడికి వెళ్ళి డిబేట్ చేస్తారా? లేకపోతే గోశాలలో గోవుల్ని బెదరగొడతారా? లేకపోతే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారా? వీళ్ళని పోలీసులు మీరు రిక్వెస్ట్ చేశారు, ఆ ప్రెస్ లో మీడియాలో కూడా మేము చూసాం మేడం, మీరు వ్యక్తిగత సిబ్బందితో మాత్రమే వెళ్ళండి, మేము ఎలో చేస్తామంటే రోడ్డు వైపు డ్రామాలు చేస్తాడు. లేకపోతే పోలీసులు 100 మంది పోలీసులు వస్తారు, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులది. రేపొద్దున అక్కడ చెదురుమదురు ఘటన జరిగితే ఎవరిని బాధ్యతలు చేస్తారు? కూటమి ప్రభుత్వాన్ని బాధ్యులు చేస్తారు, పోలీసులను బాధ్యులు చేస్తారు. అక్కడ కొన్ని రోజుల క్రితం ఒక తొక్కిసలాట జరిగితే ఎవరిని బాధ్యులు చేశారు? మా తప్పు లేకపోయినా కూడా అక్కడ కొంతమంది పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులు సస్పెండ్ చేయడం జరిగింది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, టీటీడీ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఇలా బల ప్రదర్శన కాదు, మీరు వెరీ ఫ్యూ రండి, మీరు ఎవరైతే నాయకులు ఉన్నారో మెయిన్ నాయకులు మీ సెక్యూరిటీ సిబ్బందితో మీరు రండి అంటే వీళ్ళు రారు. రేపైనా ఎల్లుండైనా కూడా మేము ఉంటామంటే ఇప్పుడు మీరు నిజంగా చర్చ చేయాలని అనుకుంటే మీ అప్రోచ్ అది కాదని నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా రోజా గారు మాట్లాడతారు, ఏం మాట్లాడతారండి ఆవిడ? ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎందుకు తీసుకొస్తారు రాజకీయాల్లోకి? ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎందుకు తీసుకొస్తారు? మీ ఇంట్లో పిల్లలు లేరా? మీ ఇంట్లో మహిళలు లేరా? మా నాయకుడేమో మమ్మల్ని వాళ్ళ గురించి మాట్లాడొద్దని చెప్పి మా చేతులు నోరు కట్టిపడేశాడు. మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు, చిన్న పిల్లోడు మేడం, 7 సంవత్సరాల పసివాడు. ఆ పిల్లాడికి అక్కడ ప్రాణాపాయ స్థితిలోంచి బయటపడితే కింద స్థాయి నాయకుడి నుంచి ప్రధానమంత్రి దాకా రెస్పాండ్ అయ్యి ఆ పిల్లోడు బాగుండాలని కోరుకున్నాడు.
ఆ రోజున రోజా గారు కూడా మీరు ఆ స్క్రీన్ మీద కనపడతా ఉంది, ఆవిడ కూడా ట్వీట్ చేసింది అవును. పిల్లలు త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నామని. మేమందరం ఏమనుకున్నామో తెలుసా మేడం, రోజా గారు అమ్మో మారిపోయారు, ఆవిడ చాలా మంచిగా మారిపోయారు, అసలు ఇంత మార్పు ఎలా వచ్చింది ఆమెలో అని చెప్పి మేమందరం ఆశ్చర్యపోయాం. అంటే అంత కేవలం డ్రామానా, అనిపించారు కేవలం డ్రామానా అది? అంటే ఇప్పుడు ఈ ట్వీట్ లో చిన్నబాబు మాక్షంక ప్రమాద వార్తను మనసును ఎంతో కలిచివేసింది, ఆ చిన్నారి త్వరగా కోలుకుని దీర్ఘాయుష్ మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని జస్ట్ ట్వీట్ చేసిన 4-5 రోజులకే కదా మళ్ళీ టీటీడీలో గోశాలలో ఇంతటి వివాదం చోటు చేసుకుంటే అదే చిన్న పసివాడి గురించి అలా మాట్లాడడం, పసివాడి రాజకీయాల్లోకి తీసుకురావడం ఏంటి అంటే అప్పుడు అదంతా డ్రామానా మాట్లాడడం? ఎగ్జాక్ట్లీ మేడం, అదే అనిపిస్తా ఉంది మాకు. అంటే మనసు కలిచి వేసిందంటే ఒక రోజులోనే ఎట్లా మారిపోతుంది, 2 రోజుల్లో ఎట్లా మారిపోతుంది? అంటే కుక్కతోక వంకర అన్నట్టు మీరు ఆ రోజు ఏదో అందరూ ట్వీట్లు వేస్తున్నారు కదా, ప్రధానమంత్రి ట్వీట్ వేశారు కదా, ప్రధానమంత్రి ఫోన్ లో మాట్లాడారు కదా, మా నాయకుడు కూడా ట్వీట్ వేసి ఆయన కూడా సంఘీభావం తెలిపాడు కదా, మనం కూడా తెలపాలన్న ఆతృతతో వేశారా? ఆ రోజున ట్వీట్ చేశారా మీరు? ఈ రోజున అసలు విషయం బయటకు కక్కుతూ ఉన్నారా? అంటే ఆ పిల్లోడికి ఏమీ అవ్వలేదు అని చెప్పి మీరు లోపల బాధపడతా ఉన్నారా? ఏదైనా అయితే సంతోషిస్తారా? వెంకటేశ్వర స్వామి శిక్షించే దేవుడా? కొన్ని కోట్ల మంది అభిమానాన్ని చూరగొంటూ, కొన్ని కోట్ల మంది ఆయన్ని నిత్యం పూజిస్తూ, దేవుడా నాకు కష్టం వచ్చింది నన్ను ఆదుకో అని చెప్పి వెంకటేశ్వర స్వామిని మీరు రాంగ్ గా పోర్ట్రే చేయాలని అనుకుంటా ఉన్నారా? అంటే అంటే మీరు ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి మేడం, చంద్రబాబు నాయుడు గారు 2003-2004 సమయంలో ఎంత పెద్ద ప్రమాదం నుంచి ఆయన తప్పుకున్నారు? వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లేకుండానే ఆయన తప్పుకున్నారా? వెంకటేశ్వర స్వామి ఆయన కాపాడారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారండి. ఇప్పుడు నిన్న మార్క్ శంకర్ కూడా పక్కన ఒక పిల్లోడు చనిపోయాడు, ఇంకో పక్కన ఉన్న పిల్లోడికి 3rd degree బర్న్స్ అయినాయి. ఎంత అదృష్టం చేసుకోకపోతే, దేవుడు ఆశీస్సులు ఎంత లేకపోతే చిన్న చిన్న గాయాలతో పిల్లోడు బయటపడ్డాడండి. మొత్తం అంతా కూడా చాలా బాధపడ్డాం. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు, నాయకులు ఎంతో మంది బాధపడి వాళ్ళు సంఘీభావం తెలిపారు. కానీ వీళ్ళు దాన్ని కూడా రాజకీయం చేయాలి, దేవుడి విషయాన్ని కూడా రాజకీయం చేయాలి. ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు, ఇంట్లో ఉన్న మహిళలు, వీళ్ళని కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి అంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేరనా? మా మార్క్ శంకర్ రెస్పాండ్ అవ్వలేడనా? మేము రెస్పాండ్ అవుతాం.